అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట రాసి ఉందో చూసేద్దామా. పీ అనగానే ప్యాన్ కేక్స్. దేశ విదేశాల్లో చాలా ఇష్టంగా ఈ ప్యాన్ కేక్స్ బ్రేక్ఫాస్ట్ లో తింటూ ఉంటారు. కానీ అది మన దేశానికి వచ్చేసరికి ఆ ప్యాన్ కేక్స్ లో వాళ్ళు జాము అలాగే కొంచెం పంచదార ఇలా వేసేసి కోడిగుడ్లు వేసి చేస్తూ ఉంటారు. కానీ మన దేశంలో చక్కగా వెజిటేరియన్ రకరకాల కూరగాయలు వేసుకొని మనం ఉత్తప్పం తినేస్తూ ఉంటాం. ఈ ప్యాన్ కేక్ లాగే మీకు ఒక అద్భుతమైన ఉత్తప్పం, అది కూడా బ్రెడ్ తోటి ఇన్స్టెంట్ మిక్స్ వెజిటేబుల్ ఉత్తప్పం చేసి చూసేద్దాం. రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న లెగ్గానే ఆలోచించేది బ్రేక్ఫాస్ట్ లో ఏం తిందాము అని. బ్రేక్ఫాస్ట్ లో మనం వెరైటీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం బ్రెడ్ తోటి అయితే ఎన్నో రకాలు చేసుకోవచ్చు. యావత్ ప్రపంచంలో బ్రెడ్ అంటే చాలా ఇష్టంగా తింటారు. మన దేశంలోకి వచ్చేసరికి బ్రెడ్ అంటే ఏదో జ్వరం వచ్చినప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు బ్రెడ్ అంటుంటారు. సో మరి ఈ బ్రెడ్ ని కొంచెం పొడి చేసి మనం ఉత్తప్పం కూడా చేసుకోవచ్చు. ఉత్తప్పంలో మనం బోల్డ్ అన్ని కూరగాయలు సన్నగా తరిగి వేసామనుకోండి, పిల్లలు కూడా ఆహా ఎంతో టేస్టీగా ఉందని చక్కగా వెరైటీగా తినేస్తారు. ఏ బ్రెడ్ అయినా, బ్రౌన్ బ్రెడ్ ఏ బ్రెడ్ అయినా పర్లేదు, కొనుక్కొచ్చేసి ఇలా ముక్కలుగా చేత్తో తుంచుకొని మన మిక్సీ జార్లో వేసేసుకొని, ఇలా పొడుగ్గా ఉన్న మిక్సీ జార్ అయితే చాలా ఈజీ. దీన్ని బర్ర అనేసి లైట్గా ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, పొడిలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, అలా చేసుకున్న తరువాత ఈ బ్రెడ్ ఇలా పొడిగా వస్తుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంది, బ్రౌన్ బ్రెడ్ కాబట్టి. మీరు వైట్ బ్రెడ్ వాడుకుంటే ఇదే మిశ్రమం వైట్ గా వచ్చేస్తుంది. దీంతో ఉత్తప్పమా? అవునండి, మామూలు ఉత్తప్పం కంటే చాలా టేస్టీగా గొప్పగా ఉంటుంది. దీంట్లోనే మనం కొంచెం మైదా పిండి కూడా వేసేసుకుందాం. వేసుకొని దీంట్లో చిటికెడంత సోడా వేసుకుందాం. మరి ఒక్కటండి, ఈ సోడా అనేది మరీ ఎక్కువగా వేయకూడదు. ఎక్కువగా వేస్తే మనకి నూనె పీల్చుకునే ప్రమాదం ఒకటి ఉంటుంది. ఉత్తప్పంలో అయితే మనకు కావాల్సినంత వేస్తాం కాబట్టి పర్లేదు, బోండాల్లో అట్లా అయితే. ఇంకొకటి, సోడా ఎక్కువ గనక మీరు ఎటువంటి బజ్జీలు ఏవి చేసినప్పుడు సోడా ఎక్కువైతే ఆ బజ్జీలు రంగు ఇమీడియట్ గా ఎర్రగా వచ్చేస్తుంది. అలా రాకుండా సరి మోతాదుల్లో మనం మన సోడా వేసుకోవాలి. మరి దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఈ మైదా పిండికి సరిపడంత వేసుకోండి. బ్రెడ్ లో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకోండి. బాగా టేస్టీగా రావాలి అంటే దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా ఈ చిట్టి లేత కరివేపాకు భలే సువాసనిస్తూ భలేగా ఉంటుంది. ఇలా తుంచేసుకొని కరివేపాకు, ఈ కొత్తిమీరను కూడా చుట్టుకుంటారు తాత వాళ్ళందరూ. చుట్టినట్టు చుట్టేసి దీన్ని సన్నగా చాప్ చేసేసుకొని మనం చేసుకునే ఉత్తప్పంలో వేసేసుకుందాం. మన హెల్త్ బాగుండాలి అంటే రకరకాల కూరగాయలు అన్నీ తినాలి. మన ఇళ్లలో ఏదో ఒక కూరగాయలు, మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునేటప్పుడు ఒక కూరగాయ తీసుకురాం కదా, 4 కూరగాయలు తీసుకొచ్చుకుంటాం, 4-5. వంకాయ కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, బీన్స్ కానివ్వండి, ఏ కూరగాయ అయినా సన్నగా తరిగేసి మనం చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం కరివేపాకు, కొత్తిమీరని, ఈ ఉప్పు వేసిన మిశ్రమాన్ని చక్కగా ఇందులో వేసి మంచిగా కలిపేసుకుందాం. మరి ఇంకా టేస్టీగా కొంచెం హెల్తీగా ఉండడం కోసం మనం దీంట్లో నీళ్ల కంటే కొంచెం అంత పెరుగులాగా వేసుకున్నాం అనుకోండి, పిల్లలకి కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ, టేస్ట్ కూడా కొంచెం. ఆ ఉత్తప్పం తినడం మనందరికీ అలవాటు. కొంచెం అందులో పుల్లగా కొంచెం అంత ఆ పులిసిన వాసన రావడం ఇష్టం కాబట్టి ఇందులో నీళ్లు బదులు కొంచెం పెరుగు వేసుకుందాం, లేకపోతే మజ్జిగ వేసేసుకుందాం. ఈ సోడా కొంచెం చక్కగా ఉబ్బి రావడం కోసం కొంచెం పులుపు పడాలి. లేదు మీరు నీళ్లు పోసుకుంటామంటే ఒక చుక్కంతా నిమ్మకాయ రసం వేసుకోండి. చాలా లైట్గా మన ఉత్తప్పం వచ్చేస్తుంది. పిండి రెడీ. ఇప్పుడు దీని మీద వేసే కూరగాయలు అవన్నీ కూడా చూసుకుందామా. డాక్టర్లు వాళ్ళందరూ రకరకాల కూరగాయలు తినాలంటారు. మనం మార్కెట్ నుంచి ఎన్నో కూరగాయలు తెచ్చుకుంటాం. కావాలంటే బెండకాయ కూడా వేయండి, నో ప్రాబ్లం. అన్ని కూరగాయలు కలిపేసి చక్కగా చాప్ చేసేసుకున్నాను నేను. ఇందులో బాగా టేస్ట్ రావడం కోసం మష్రూము, ఉల్లిపాయలు అయితే మనం దోశ వేసుకున్నా ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ ఉల్లిపాయలు కొంచెం కలర్ వస్తే ఇంకా బాగుంటుంది. సన్నగా తరిగిన క్యారెట్ ఏంటి, కళ్ళకు మంచిది, మరి కొంచెం రంగు కూడా చాలా చక్కగా ఇస్తుంది. టమాటాలు వేసేటప్పుడు మాత్రం కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం నీళ్లు వదిలేస్తుంది కాబట్టి. సన్నగా తరిగిన బీన్స్, కొంచెం అంత ఘాటు తాకాలి కదా, కావాలంటే మనం ఆ పిండిలో
మనం మిరియాలు అవన్నీ వేసుకోవచ్చు. కానీ ఇన్ని కూరగాయలతో పాటు మనం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఇవన్నిటిని కలిపేసుకొని దీంట్లో కూడా కొంచెం అంత ఉప్పు వేస్తే ఈ ఉత్తప్పం తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా కొంతమంది రకరకాల పొళ్ళు, కందిపొడి, ఈ రకరకాల పొళ్ళు ఇళ్లలో ఉంటాయి కదా, ఆ పొళ్ళు దీంట్లో వేసేసుకొని చక్కగా దీనిపైన జల్లేసుకుంటారు. సో మీకు కావాలంటే పొడి కూడా దీంట్లో వేసుకోవచ్చు. కేవలం ఉప్పు వేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన పొళ్ళు ఉంటాయి కదా, కారపొళ్ళు, కరివేపాకు పొడి, ఏ పొడున్నా దీంట్లో కొంచెం వేసేసి కలిపేసుకుంటే ఈ కూరగాయలు తినేటప్పుడు వీటికి మంచి టేస్ట్. ఎందుకంటే నేను వేసేది బ్రెడ్ ఉత్తప్పం, దాంట్లో కూరగాయలు కొంచెం ఎక్కువగానే దండిగానే వేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం. మనం వేసుకున్న కూరగాయలు రెడీ. మర్చిపోయాను, ఇందులో కాలీఫ్లవర్ కూడా ఉంది, ఆ కాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం. అన్ని రకాల కూరగాయలతో మన ప్లేట్ మెరిసిపోతూ ఉంది. మరి స్టవ్ ఆన్ చేసేసి మనం ఉత్తప్పం వేసుకుందాం. మంచిగా ఇంకా హెల్తీగా చేసుకోవాలి అంటే ఒక అద్భుతమైన చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ. పచ్చి అంటే మనం వేసేవన్నీ పచ్చి పచ్చి వేసేసుకుందాం. ఇక్కడ మనకి కరివేపాకు ఉంది, కరివేపాకును కూడా తుంచేసి, అయితే ఇందులో ఏది వేసినా చూడండి, కరివేపాకు, పచ్చిగా కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొన్ని పుట్నాలు, పల్లీలు కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది. అన్ని పచ్చిగా వేసేసి ఫాస్ట్గా ఇలాంటి చట్నీలు కాలేజ్ చట్నీ అని కూడా అనేవాళ్ళం. అయితే హోటల్లో అయితే మేము చక్కగా అన్ని వేయించి అవి ఇవి, కానీ ఫాస్ట్గా చాలా హెల్తీగా మరి చేసుకోవడం చాలా ఈజీ. మరి లేత కొబ్బరిని కూడా తీసి వేసేసుకుందాం. దీంట్లో తగినంత ఉప్పు వేసి కొంచెం నీళ్లు కూడా వేసేసి దీన్ని మంచిగా పేస్ట్ చేసుకుంటే మన చట్నీ రెడీ. ఫటాఫట్ చట్నీ, మరి క్విక్ అండ్ ఈజీ. మన మిక్స్ వెజిటేబుల్ ఉత్తప్పం కూడా రెడీ అయిపోతుంది. చట్నీ చేసుకుందాం, ఇటు పక్కన ఉత్తప్పం వేసేసుకుందాం. మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. మన ఈ మిశ్రమంలో ఏమీ కలపకుండా లాస్ట్ దాకా ఎందుకు ఆగాను అంటే, మరి ఇందులో కలిపిన వెంటనే వేసుకుంటేనే మనకి లైట్గా వస్తాయి. మరి కావాలంటే కూరగాయలు కూడా పిల్లలకి కొంచెం అంటే మాయ చేసి పెట్టాలి కదా, వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, సగం కూరగాయలు దీంట్లో వేసేసుకుందాం, సగం కూరగాయలు దాని పైన కూడా వేసుకుందాం. చూసారు కదా, వెజిటేబుల్ ఉత్తప్పం. మరి దీంట్లో మనం మజ్జిగ కానీ పెరుగు కానీ ఇందులో వేసేసి కలుపుకుంటే మరింత టేస్టీగా తయారవుతుంది. మనం దీన్ని మన దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపేసుకుందాం. అయితే మరీ ఎక్కువగా దీన్ని కలపకూడదు, లైట్గా కలిపేసుకొని రెడీ చేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్. దీన్ని వేస్తే పులవకుండా ఇన్స్టెంట్గా అట్టు రెడీ. కానీ వేయడానికి కూడా నేను పొద్దున బ్రెడ్ అంటే దానికి బ్రెడ్ బటరే చాలా ఇష్టం. సో వెన్న వేసుకొని చేసుకుంటాను. పెనం చక్కగా వేడెక్కింది. మనం చేసుకున్న ఈ పిండి కొంచెం చిక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీంట్లో మరి కొంచెం నీళ్లు వేసేసి లాస్ట్గా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని వేసేసుకుందాం. చూడండి, అన్ని వెజిటేబుల్స్ అన్ని కలిసి ఉన్నాయి. ఇలా చక్కగా మన ఉత్తప్పం మన స్టైల్లో కావలసిన విధంగా వేసేసుకున్నాం పర్ఫెక్ట్గా. లోపల కూరగాయలు, ఇప్పుడు బయట కూడా ఈ మసాలా కూరగాయలు చక్కగా వేసుకొని, ఎందుకంటే ఇవి కూడా కొంచెం ఫ్రై అయి బ్రహ్మాండంగా ఉంటాయి. కావాలి అంటే లోపల కూరగాయలు వేసేసి పైన ఉల్లిపాయలు వేసుకోండి, దాని టేస్ట్ కూడా భలేగా ఉంటుంది. బ్రెడ్ అనేసరికి దాంతో బటర్ చాలా బాగుంటుంది. మరి మన బ్రెడ్ ఉత్తప్పంలో కూడా కొంచెంగా బటర్ వేసేసుకుందాం. కలర్ కూడా కొంచెం అంత సోడా, ఆ బ్రెడ్ వల్ల కూడా కలర్ కొంచెం ఫాస్ట్గానే వస్తుంది. కొంచెం తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇటుపక్క కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే ఇలా మూతలు పెట్టి, ఒకప్పుడు దోశలు వేసారంటే ఆ అట్టు వేసి రెండో పక్కన చక్కగా కుక్ అవ్వడం కోసం ఇలా పెట్టేవాళ్ళు. మరి రెండో పక్క కుక్ చేయకుండా చాలా బాగుండేది, ఇంకా సాఫ్ట్గా దోశలు అవి వేసుకున్నప్పుడు. మరి రెండో పక్క కూడా ఆ కొంచెం వేడి అందులోనే ఉండి చక్కగా కుక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో వచ్చే ఆవిరి ఎస్కేప్ కాకుండా ఉంటుంది. చక్కగా మన బ్రెడ్ ఉత్తప్పం ఇప్పుడు ఆ కూరగాయలు కూడా కొంచెం మరీ ఎక్కువగా కుక్ అయిపోతే ఇంకేముంది, ఇంత కష్టపడి మనం చేసుకున్నాం. చక్కగా కుక్ అయిన తర్వాత దాన్ని ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఉంది. మరి కలర్ వచ్చిందా చూసుకొని రెండో పక్కకి మనం తిప్పేసుకుందాం. దీన్ని జాగ్రత్తగా ఇంకో పక్కకి తిప్పేసుకుందాం. రంగు చూడు, రంగు చూడు, చూడండి ఎంత మంచి రంగు. ఈ రంగులో ఆ టేస్ట్ ఈ ఉత్తప్పం చేసినప్పుడు ఇలా చిట్టిగా చిల్లులు కొడతాము, ఎందుకంటే దాంట్లో నుంచి ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి. దీన్ని మనం వడ్డించుకోవడం కోసం మన చట్నీ కూడా రెడీ ఉంది. ఇటుపక్క కూడా
లైట్గా కుక్ అయిన తర్వాత దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. బ్రెడ్ ఉత్తపము చక్కగా సాఫ్ట్గా బ్యూటిఫుల్గా ఎంతో లైట్గా ఉండే మన ఉత్తపం రెడీ, మన చట్నీ రెడీ. సో మరి వేసుకొని ఇందులో బ్రెడ్ కంటే కూరగాయలే ఎక్కువగా ఉన్నాయి. మష్రూము, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవరు, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాం. మరి దీంట్లో ఇది ఉత్తప్పం సువాసన వస్తుంది, కానీ ఇందులో మినపప్పు లేదు, బియ్యం పిండి లేదు. ఇన్స్టెంట్గా చేసుకున్న ఈ బ్రెడ్ ఉత్తప్పం చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. బియ్యం పిండి మినపప్పుతో చేసుకున్న ఉత్తప్పంలా కొంచెం అంత కరకరలాడు రావాలంటే మైదా పిండి బదులు కొంచెం బియ్యం పిండి కూడా ఇందులో వేసి చేసుకోవచ్చు. సో మరి ఉత్తప్పం ఎంతో టేస్టీగా సూపర్గా ఉంది. మిక్స్ వెజిటేబుల్ తో బ్రెడ్ ఉత్తప్పం తయారు చేసుకోవడానికి ముందుగా బ్రెడ్ ని చూపించిన విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో మైదా పిండి, కొంచెం సోడా, అలాగే కొంచెం ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కూరగాయలు కూడా అందులో వేసుకోవచ్చు. ఉత్తప్పం వేసుకోవడానికి మీరు కొంచెం మజ్జిగ కానీ నీళ్లతో చేసుకుంటే కొంచెం నిమ్మరసం కూడా వేసి దాన్ని చక్కగా కలుపుకొని, ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని వేడి పెనంపై మనం ఉత్తప్పం వేసుకున్నట్టుగా వేసుకొని చూపించిన విధంగా పచ్చి కొబ్బరి చట్నీ, దాంట్లో పల్లీలు, పుట్నాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అన్ని వేసి గ్రైండ్ చేసుకొని ఆ చట్నీతో పాటు ఈ మిక్స్ వెజిటేబుల్ ఉత్తప్పం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. నిన్న అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి మన బహుమతి గెలుచుకున్న విజేత, మేము అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో వండర్ షెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత సత్యవతి, విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్ సత్యవతి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, అన్ని వేసి చూడు నన్ను వేయకుండా చూడు అనే సామెత దేన్ని వర్ణించి వాడుతారు? ఏ కారం, బి పులుపు, సి పప్పు, డి ఉప్పు. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేశారు కదా, మరి ఈ రోజు కాంటెస్ట్ విజేత ఎవరో రేపు చెప్తా. చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.